నమస్తే. యుద్ధం మొదలై 18 రోజులు గడిచిపోతున్నా కూడా ఇప్పటికీ ఇరాన్ను ఓడించలేకపోతోంది అమెరికా. మరి B-2 బాంబర్లు, అత్యాధునికమైనటువంటి మిసైల్స్, క్షిపణులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా F-22, F-35 ఇన్ని అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అమెరికా ఇరాన్ను ఓడించలేకపోతోంది? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆ సీక్రెట్ వెపన్స్ ఏంటి? హర్మూజ్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అమెరికాను అడ్డుకోగలుగుతోంది, ఇజ్రాయెల్తో పోరాటం చేయగలుగుతోంది ఇరాన్? ఈ మధ్య కాలంలో డాన్సింగ్ మిసైల్స్ అని ప్రయోగిస్తోంది ఇరాన్. దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం అమెరికా వల్ల కావడం లేదంటున్నారు. అసలు డాన్సింగ్ మిసైల్ ఏంటి? హర్మూజ్ జలసంధిని తమ అధీనంలోకి తీసుకోవాలంటే ఒక ఐలాండ్, ఒక అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా ఒకటి డెవలప్ చేసింది ఇరాన్. అదొక సీక్రెట్ డెన్ లాగా ఇరాన్కు ఉపయోగపడుతోంది. దాన్ని ఛేదించడం చాలా చాలా కష్టంగా మారుతుందని కూడా చెప్తున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాము. నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు రావు గారు, వివి రావు గారు. రావు గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ ఇది? ఈ పర్టికులర్గా ఈ హర్మూజ్ చుట్టూనే యుద్ధం మొత్తం తిరుగుతోంది. దాన్ని ఛేదించలేకపోతున్నాయి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. నేను విన్నాను, ఈ మధ్యనే నేను వార్తల్లో చూశాను, ఈ కేష్మ్ ఐలాండ్ అనేది ఒక అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా ఉపయోగించుకుంటోంది. ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక బంకర్గా పనిచేస్తోంది ఇరాన్కి. అందుకనే ఇవేమీ చేరుకోలేకపోతున్నాయని చెప్తున్నారు. ఏంటి సార్ అసలు ఈ ఐలాండ్ ఏంటి అసలు? ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్లో యుఎస్ఏ వచ్చింది. వాళ్ళు అసెస్మెంట్ చేసినట్టు రెజిమ్ చేంజ్ జస్ట్ 3-4 డేస్లో టాప్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేయగానే యూత్ అంతా పైకి వస్తుంది, టాప్ లీడర్ రెజిమ్ చేంజ్ అయిపోతుందని వాళ్ళు ఆశించారు. అయితే వాళ్ళు ఆశించినట్టు జరగలేదు. ఎందుకంటే దానికి ఎయిర్ ఫోర్స్, ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. మొత్తం లాంచెస్ని అన్నిటినీ డ్యామేజ్ చేయడం జరిగింది. అందులో డౌట్ ఏమీ లేదు. ప్రెసిషన్ టార్గెటింగ్ చేయగలుగుతున్నారు, అందులోనూ డౌట్ ఏమీ లేదు. అలాగే 2 ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ గ్రూపులు కూడా బాగానే యాక్టివ్గానే పనిచేస్తున్నాయి. అటు జెరాల్డ్ ఫోర్ట్లో 2-3 చిన్న మైనర్ యాక్సిడెంట్లు అయినాయి, కానీ వాటిని వెంటనే హైఫా పోర్ట్లో రిపోర్ట్ చేసుకుని వాళ్ళు శక్తివంతంగానే ఉపయోగిస్తున్నారు. అందులో కూడా డౌట్ ఏమీ లేదు. B-2 బాంబర్స్ని బ్రిటన్లో పెట్టారు. అక్కడి నుంచి రీఫ్యూలింగ్ చేసుకుని వాటిని వాడడం కూడా జరిగింది. మధ్యలో ఒక మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఏదైతే అంటారో అది కూడా డ్రాప్ చేయడం జరిగింది. ఫస్ట్ డేనే టాప్ 48 లీడర్స్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేశారు, అందులో డౌట్ ఏమి లేదు. ప్రెసిషన్ టార్గెటింగ్, వెల్ టార్గెటింగ్. అయితే ఇరాన్ లాస్ట్ 10-15 సంవత్సరాలుగా అమెరికా తోటి దుష్మని ఉందని చెప్పుకుని వాళ్ళు అన్నిటికీ తయారుగా ఉన్నారు. దానికి కౌంటర్గా అన్ని వార్ గేమింగ్ చేసుకుని వాళ్ళు అన్నీ తయారుగా ఉన్నారు. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ హైరార్కీ ఎలాగుండాలి, ఒకళ్ళు పోతే ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు, అతను పోతే నెక్స్ట్ ఎవరు వస్తారు, ఇంక ఇవన్నీ డిసైడ్ చేసుకుని ముందు నుంచి పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, గ్రాండ్ కౌన్సిల్ కానీ, గ్రాండ్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, ఇటువంటివన్నీ కరెక్ట్గా ఎన్నుకుని ఉన్నారు. తర్వాత IRGCని వాళ్ళకున్న 31 ప్రావిన్సెస్ అంటారు. మన దృష్టిలో అవి డిస్ట్రిక్ట్స్ కింద లెక్క పెట్టుకోవచ్చు. ఆ 31 డిస్ట్రిక్ట్స్లో ఇండిపెండెంట్ చేస్తారు. అంటే డివల్యూషన్ ఆఫ్ పవర్ చేసేసి మనకి జిల్లా పరిషత్ ఎలా ఉంటుందో అలాగే IRGCని అక్కడ పెట్టారు. టోటల్లీ డీసెంట్రలైజ్ చేస్తారు. ఎవరి డైరెక్షన్స్ తీసుకోలేదు. ఎవరి మట్టుకు వాళ్ళకి ఎమ్యునిషన్, ఆర్మ్స్, క్యాడర్స్ అన్నీ ఇచ్చారు. ఇంకా రెండవది ఏం చేశారంటే, జనవరిలో ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పి కార్క్ ఐలాండ్ని ఖాళీ చేస్తారు. దాదాపు 95% ఖాళీ చేస్తారు. అక్కడ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇవన్నీ మానేశారు. అలాగే ముందరి నుంచి అమెరికా ఇరాన్ని ఎలాగైతే స్ట్రాంగులేట్ చేసిందో ఎకనామిక్ శాంక్షన్స్ తోటి, దాని నుంచి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఈ గల్ఫ్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేంత హార్మోన్స్ స్ట్రైట్ నుంచి అవుతుంది. సో హార్మోన్స్ స్ట్రైట్ని ఒక ఎకనామిక్ వెపన్ కింద వాడుకుందామని ప్రపంచంలో ప్రెషర్ తీసుకొచ్చి అమెరికా మీద కూడా ప్రెషర్ తీసుకుంటాం. దాంట్లో వాళ్ళు విపరీతంగా సక్సెస్ఫుల్ అయ్యారు. ప్రెసిడెంట్ కొత్త ఆయోకల్లా కూడా స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో ఏదైతే అది ఒరిజినల్ స్టేట్మెంట్ కానివ్వండి, స్పోక్స్మెన్ స్టేట్మెంట్ కానివ్వండి, అదే ప్రసక్తి కనిపిస్తుంది. హార్మోజ్ జలసంధిని మేము కంట్రోల్ చేస్తాం. అయితే సెలెక్టివ్గా అందులో షిప్స్ని వదలడం మొదలుపెట్టారు. ఎవరివి? చైనావి ఫస్ట్ వదిలారు, తర్వాత కొంతవరకు ఇండియన్ షిప్స్ వదిలారు. ఫస్ట్ డే 2 వదిలేరు, తర్వాత మెల్లగా వదలడం మొదలుపెట్టారు కొన్ని.
దాని తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే రష్యా యుఎస్ఏ ఇజ్రాయెల్ తోటి సంబంధం ఉన్న షిప్స్ని వెళ్ళలేమో, మిగతా షిప్స్ని వెళ్ళనిస్తాం, ఎవరైతే యుఎన్లో పే చేస్తున్నారో వాళ్ళందరినీ వెళ్ళనిస్తాం. దీంతో పాటుగానే ఇరాన్ కూడా సక్సెస్ఫుల్గా ఈ షిప్స్ని ఏదైతే వదిలిందో చైనాకి ఎస్పెషల్లీ, అందులో ఇరానియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ తోటి 6 year అగ్రిమెంట్ ఉంది వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే 2016లో ఎప్పుడైతే అమెరికన్ శాంక్షన్స్ గురించి డిస్కషన్ అయిందో అప్పుడు ఒక అగ్రిమెంట్ అయింది యుఎస్ఏ తోటి. ఆ అగ్రిమెంట్లో చైనా రష్యా ప్రెషర్ తీసుకొచ్చి బ్యాలిస్టిక్ మిసైల్ అంశాన్ని వదిలేశారు. సో ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ మీద విపరీతంగా రీసెర్చ్ చేసి చైనా నుంచి సామాన్లు తీసుకొచ్చి గైడెన్స్ తీసుకుని టెక్నాలజీ అన్ని తీసుకుని వచ్చి విపరీతంగా డెవలప్ చేసుకుంటుంది. అందులో 2-3 మిసైల్స్ విపరీతమైన పవర్ గల. అంటే ఏ విధంగా పవర్ అవి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి సాలిడ్ స్టేట్ ఫ్యూయల్. ఆ సాలిడ్ స్టేట్ ఫ్యూయల్ నేను చెప్పినటువంటి ఈ డాన్సింగ్ మిసైల్, సెజిల్ మిసైల్ అని కూడా పిలుస్తారు. అందులో 2-3 మిసైల్స్ లో ఒక రకం సెజిల్ మిసైల్. ఓకే, ఇప్పుడు ఆ సెజిల్ మిసైలే క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఖుర్రం షహార్ ఇటువంటి మిసైల్స్ కూడా ఉన్నాయి సేమ్ టెక్నాలజీ తోటి. అదేంటంటే లిక్విడ్ ఫ్యూయల్ లిక్విడ్ ఫ్యూయల్ అంటే డ్రమ్స్ లో కెమికల్ ఉంటుంది, దాన్ని రాకెట్ ఫ్యూయల్ కింద వాడడానికి దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో టైం పడుతుంది. ఈ లోపల శాటిలైట్ డిటెక్షన్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ డిటెక్షన్ కానీ, రడార్ డిటెక్షన్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా జరగకుండా సాలిడ్ ఫ్యూయల్ అయితే ఏదో ఇంక్లో మన రీఫిల్లో కార్ట్రిడ్జ్ పెట్టినట్టు అలాగే కార్ట్రిడ్జ్ జస్ట్ ఫిల్ చేయడం, దాన్ని వెంటనే ప్రయోగించడం జరుగుతుంది. సో టైం రియాక్షన్ చాలా తక్కువ. దీని తర్వాత ఏంటంటే 2 స్టేజ్ చేశారు. ఆ 2 స్టేజ్లో ఏంటంటే ఇది అప్పర్ అట్మాస్ఫియర్లో 1,20,000 feet వరకు వెళ్తుంది. అంటే మామూలుగా ఏ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఎగురుతుందో దానికంటే 3 రెట్లు ఎత్తు ఎగురుతుంది, చాలా పల్చటి గాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ బూస్టర్ ఆపరేట్ చేస్తుంది. సెకండ్ బూస్టర్ ఉండడం వల్ల దీనికి ఏంటంటే మెనోవరబిలిటీ దొరికింది. అంటే ఎవరైతే ఈ మిసైల్ ఆపరేట్ చేస్తున్నారో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి కంప్లీట్ మెనోవరబిలిటీ దొరికింది. తర్వాత అది గ్లైడింగ్లో వస్తుంది. అంటే ఏంటంటే పైనుంచి ఆ గ్లైడింగ్ వస్తున్నప్పుడు సిగ్నేచర్ తక్కువైపోతుంది. బూస్టర్ కావాల్సినప్పుడే ఆన్ చేసుకోవచ్చు. ఆ సిగ్నేచర్ తగ్గిపోయినప్పుడు రడార్ పట్టుకోవడం కష్టమవుతుంది. మొత్తం 6 to 7 minutes కంటే 8 రడార్కి ఎక్కువ టైం ఇవ్వట్లేదు ఇటువంటి మిసైల్స్. రియాక్షన్ టైం అది హైపర్సోనిక్ మిసైల్స్. హైపర్సోనిక్ మిసైల్స్ అంటే బేసికలీ 5 times సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్ ఉన్న వాటిని హైపర్సోనిక్ మిసైల్స్. 5 Mach పైన వీటిని హైపర్సోనిక్ దాదాపు 15 to 17 times అచీవ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే 8 రడార్స్ కంటే ఇజ్రాయెల్ రడార్స్కి, అమెరికన్ రడార్స్కి పట్టుకోవడం కష్టం అవుతుంది. ఓకే, దీని ముందర ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ 22-27 బేసులు అమెరికా ఉన్నావో వాటిలో ఉన్న రాడార్ బేసుల్ని ఫస్ట్ ధ్వంసం చేశారు. తర్వాత వాళ్ళు ఉంటున్న రెసిడెన్సెస్, హోటల్స్ మీద పడ్డారు. తర్వాత వాళ్ళకున్న వాటర్ సప్లై, లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడ్డారు. దానివల్ల ఏంటంటే వీళ్ళందరూ వెకేట్ చేయాల్సి వచ్చింది. ఆ వెకేట్ చేయడంతో రడార్ పట్టుకోలేకపోతుంది. సో దానివల్ల ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని ఈజీగా ఛేదించగలుగుతుంది. దీనిలో టెర్మినల్ గైడెన్స్ అంటే ఏంటంటే ప్రెసిషన్ టార్గెటింగ్ కోసం అమెరికా జీపీఎస్ సాఫ్ట్వేర్ వాళ్ళు అమెరికన్ జీపీఎస్ సిస్టమ్స్ని వాళ్ళు వాడట్లేదు. చైనాకున్న బైడో అన్న శాటిలైట్ సిస్టమ్స్ని వాడుతున్నారు. ఓకే, రష్యాకు కూడా ఒక మిసైల్ శాటిలైట్ సిస్టమ్ ఉంది, కానీ ప్రస్తుతానికి అది ఇంకా వాడట్లేదు. ఎందుకంటే రష్యా వాళ్ళు యూక్రెయిన్లో వాడుకోవాల్సి వస్తుంది. ఈ ప్రెసిషన్ గైడెన్స్లో టెర్మినల్ గైడెన్స్ ఒకటి వాడడం మొదలుపెట్టారు. అదేమవుతుందంటే ముందర శాటిలైట్ ఇమేజరీ తోటి తీసిన ఫోటోలు అందులో పిక్సెల్స్ రూపంలో పెడతారు. పిక్సెల్ అంటే మనకు ఆధార్ కార్డులో మన ఐ బ్లింకింగ్ ఎలా పట్టుకుంటుందో, మన మొహం ఎలా పట్టుకుంటుందో, అలాగే ఆ మిసైల్ ఆ టార్గెట్ని అలా పట్టుకుంటుంది. ఆ పట్టుకునేది హోమ్ అయిపోతుంది. సో రియాక్షన్ టైం తక్కువ, తర్వాత మెనోవరబిలిటీ అంటే సిసింద్రి లాగా దాన్ని తిప్పచ్చు. మిసైల్స్ ఫైర్ చేసిన ఈ మిసైల్ని, ఈ డాన్సింగ్ మిసైల్ని ఇంటర్సెప్ట్ చేయడానికి అటు అమెరికా దగ్గర కానీ ఇజ్రాయెల్ దగ్గర కానీ టెక్నాలజీ లేదు యాజ్ ఆఫ్ నౌ. ఇజ్రాయెల్ దగ్గర లేదు, అమెరికా దగ్గర ఉందో లేదో క్లారిటీ లేదు. ఎందుకంటే థర్డ్ మిసైల్ సిస్టమ్ సౌదీ అరేబియాలో డిప్లాయ్ చేశారు. ఓకే, అయితే వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది వీళ్ళు. అక్కడ సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్ మీద ఎక్కడైతే బేస్ ఉందో అక్కడే ఫస్ట్ డెమో. సో చాలా క్లవర్గా అంటే చాలా వార్గమింగ్ చేసుకున్నారు. అంటే అమెరికా ఇలా చేస్తే మేము ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలా చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది టోటల్ వార్ గేమింగ్. తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్,
డెవల్యూషన్ ఆఫ్ పవర్స్, తర్వాత ఎకనామిక్ దెబ్బ కొట్టడం, ఇది చేయడం చాలా స్పష్టంగా చేశారు. ఇక రెండోది సార్, ఇప్పుడు ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఈ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా ఈ కేష్మ్ ఐలాండ్ని మార్చుకుంది. అక్కడ చాలా సీక్రెట్ వెపన్స్ని అక్కడ దాచింది. దాన్ని ఈవెన్ వీళ్ళు కొట్టడం కష్టం అవుతుందని చెప్తున్నారు. అక్కడ ఏమేమి వెపన్స్ దాచింది, ఈ హర్మూజ్ జలసంధి ప్రాంతంలోనే ఈ ఐలాండ్ కూడా ఉందని చెప్తున్నారు. ఒకప్పుడు అది మ్యూజియం లాగానో లేకపోతే ఒక పర్యాటక ప్రాంతంగానే ఉండేది. ఇప్పుడు మాత్రం దాన్ని ఒక అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ లాగా మార్చేసింది అంటున్నారు. అసలు ఏం దాచింది అక్కడ, ఏంటి అక్కడ పరిస్థితి? ఇప్పుడు కూడా దాదాపు 10-12 ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉన్నాయండి ఇరాన్ తీరంలో, ఈ గల్ఫ్లో. అందులో మెయిన్ కార్కి అక్కడ ఏంటంటే 3 పోర్ట్లు ఉన్నాయి. దాదాపు 1 మిలియన్ బ్యారెల్స్ ఒకేసారి 3 పెద్ద ట్యాంకర్స్ ఒకేసారి నింపగలదు. 10 మిలియన్ బ్యారెల్స్ ఒకే రోజు నింపగలదు. అంత కెపాసిటీ బిల్డప్ చేసింది. ఇది యాక్చువల్గా అమెరికా హెల్ప్ చేసింది 1960s. 1960s అమెరికన్ ఆయిల్ కంపెనీస్ వచ్చి షార్ట్ టైంలో ఈ బిల్డప్ ఇవ్వడం జరిగింది. ఇరాక్ వార్లో వీటిని అమెరికా అటాక్ చేయడం జరిగింది, కానీ మళ్ళీ వీళ్ళు తిరిగి కట్టుకోగలిగారు. అలాగే దీనికి కొంచెం దక్షిణంలో బందర్ అబ్బాస్ అని ఒక పోర్ట్ ఉంది, మెయిన్ ల్యాండ్ మీద. ఆ బందర్ అబ్బాస్ చుట్టూరు కొండలు ఉన్నాయి. ఆ కొండల్ని లోపల తుడుచుకుని వీళ్ళు గుహలు చేసుకున్నారు. అలాగే ఈ హార్మూజ్ సంధి, ఈ బందర్ అబ్బాస్ మధ్యలో ఒక పెద్ద దీవి ఉంది, దాదాపు 1500 చతురపు కిలోమీటర్లు, చాలా పొడుగ్గా. దాన్ని యారో హెడ్ అన్నట్టుగా వర్ణిస్తారు చాలా మంది. అంటే మన బాణం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు, షేప్ ఉన్నట్టు. అదేనా ఈ కేష్మ్? ఎస్, కేష్ ఐలాండ్. ఆ కేష్ ఐలాండ్ ఏంటంటే అక్కడ టూరిజానికి చాలా ఓపెన్ చేశారు. ప్రస్తుతానికి అయితే టూరిజం క్లోజ్ అయిపోయింది, కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ టూరిజం. లోపల ఏంటంటే అక్కడ కింద ఐలాండ్స్లో ఆ సాల్ట్ కేవ్స్ ఉండేవి, ప్లస్ రాక్ స్ట్రక్చర్స్. మిగతా మట్టి అంతా కొట్టుకుపోయింది. దానివల్ల లోపల 6 కిలోమీటర్స్ వరకు కేవ్స్ ఉన్నట్టు. తర్వాత అక్కడి నుంచి ఉప్పు తీయడంతో కొన్ని దాదాపు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. అప్పటి నుంచి ఉప్పు తీసి ఎక్స్పోర్ట్ చేయడం, తర్వాత ఇక్కడికి ఎక్స్పోర్ట్కి అంటే ఈజీగా ఉంటుందని చెప్పి స్పైసెస్ ఎక్స్పోర్ట్కి ఇండియా దగ్గర నుంచి, ఎస్పెషల్లీ ఇండియా తోటి ఈ ఐలాండ్ చాలా సంబంధం ఉంది. ఇండియా తోటి జరిగిన ట్రేడ్ అంతా ఈ ఐలాండ్ నుంచే జరిగింది, బై అండ్ లార్జ్. ఆ సాల్ట్, స్పైసెస్ ఇవన్నీ స్టోర్ చేయడానికి కేవ్స్ వాడుతున్నారు. అక్కడ ఈ మిసైల్స్ ఇవన్నీ చాలా స్టోర్ చేశారంటున్నారు. అయితే నాకు అది స్పష్టం కనిపించట్లేదు, ఎందుకంటే అంత క్లోజ్గా, అంత ఓపెన్గా. ఎందుకంటే గ్రౌండ్ అటాక్ ఎలైజ్ చేస్తే మాత్రం ఆ అటాక్లో ఐలాండ్ ఫస్ట్ పోతుంది. అంత ఫ్రంట్ లైన్లో పెట్టే అవకాశాలు లేవు. అయితే ఇమీడియట్గా రాకెట్స్ మాత్రం, ఎందుకంటే ఇది హార్మూజ్ జలసంధి అన్నది కేవలం 21 మైళ్ళు లేకపోతే 33 to 34 మైళ్ళు. అందులో 2 షిప్పింగ్ లైన్సే ఉన్నాయి, ఒకటి వెళ్ళడానికి ఒకటి వచ్చేది. ఆ 2 షిప్పింగ్ లైన్స్ కూడా కేవలం 3 కిలోమీటర్ల విడ్త్లోనే ఉన్నాయి. అంటే ఆ షిప్పింగ్ లైన్స్ చాలా టైట్గా ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఈ ఐలాండ్ నుంచి ఈ 21 కిలోమీటర్స్ రాకెట్స్ ఫైర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే అక్కడ అండర్ గ్రౌండ్ బంకర్స్లో ఇంకొక రిపోర్ట్ వచ్చింది ఏంటంటే, ఫాస్ట్ బోట్స్, అంటే పవర్ఫుల్ ఇంజిన్ బిగించిన చిన్న బోట్స్ అక్కడ వందలాది పోగు చేసుకుని ఉన్నారని, ఈ టూరిజం పేరు మీద. వాటిని ఏంటంటే ఎక్స్ప్లోజివ్స్ తోటి నింపి, పైలట్ కూడా లేకుండానే రిమోట్ గైడెన్స్ తోటి లాంచ్ చేయగలరు. అదే సూసైడ్ బోట్స్ అంటున్నారు కదా, అవేనా? ఎగ్జాక్ట్లీ సూసైడ్ బోట్స్. ఇవే కాకుండా ఇరాన్ ప్రాపర్ నేవీ దగ్గర మిడ్గేట్ సబ్మెరీన్స్ 13 ఉండేవి. దానికి 2 పైలట్స్ కావాల్సి వస్తుంది. ఆ పైలట్స్ ఏంటంటే మొత్తం మీద దీనికి 1 టన్ను పైన ఎక్స్ప్లోజివ్ దాన్ని నింపి ఆత్మాహుతి దాడి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద కానీ, ఒక డిస్ట్రాయర్ మీద కానీ, ఫ్రిగేట్ మీద కానీ, వీటి మీద చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక స్వామ్ లాగా అండర్ వాటర్ డ్రోన్స్ ఎలాగా గాల్లో వస్తున్నాయో, అలాగే అండర్ వాటర్ డ్రోన్ లాగా దీన్ని వాడితే ఆ స్వామ్లో డిస్ట్రాయర్స్, అమెరికన్ డిస్ట్రాయర్స్ ఇవన్నీ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. కానీ అందులో ఒక్కటి కూడా తప్పించుకుని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని హిట్ చేస్తే అది అమెరికాకి తీవ్రమైన దెబ్బ అవుతుంది. ఎందుకంటే దాని మీద దాదాపు 88 to 90 విమానాలు ఉంటాయి. అన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, కొన్ని బిలియన్స్ చేసే విమానాలు, అన్ని F-35 విమానాలు. తర్వాత
అది ప్రెస్టీజ్ భంగం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ న్యూక్లియర్ పవర్డ్ రియాక్టర్స్, రియాక్టర్ తోటి తయారైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అటు జెరాల్డ్ ఫోర్డ్ మెడిటరేనియన్ సీలోనే పెట్టారు. ఇది ఇక్కడ అబ్రహం లింకన్ సౌత్ చైనా నుంచి తీసుకొచ్చారు. అయితే సార్ ఇక్కడ రీసెంట్గా అంటే లాస్ట్ 24 అవర్స్లో జరిగినటువంటిది ఈ హర్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి కొన్ని స్థావరాల పైన 5,000 పౌండ్లు అంటే సుమారుగా 2,200 కేజీల ప్రయోగించింది అని చెప్తున్నారు. ఏవో కొన్ని దాడులు చేసింది అమెరికా అని చెప్తున్నారు. అవి ఎక్కడ చేసింది? బంకర్ బస్టర్ బాంబులు అండి. ఎన్ని చేసినా కానీ ఈ కేవ్స్ ఇంత 6 కిలోమీటర్స్ ఒక సాల్ట్ కేవే. దాని పేరు యాక్చువల్గా మనకి సముద్ర అదే ఉప్పు, మనం ఇండియాలో ఉప్పు పేరు ఎలా వాడతామో అలాంటి పేరే వస్తుంది. ఎక్కడ ప్రయోగించింది బంకర్ బస్టర్ బాంబులు అనేవి? బంకర్ బస్ట్ బాంబర్ యాక్చువల్గా టెహరాన్కి ఉత్తరాన్ని కొంచెం నార్త్ వెస్ట్లో ఉపయోగించింది. యాక్చువల్గా అక్కడ డౌట్ వచ్చింది వాళ్ళకి, ప్రస్తుత ఖోమేని అక్కడ ఉన్నారని. ఓకే, అందుకని అక్కడ వాడారు. అయితే ఆయన అక్కడ దొరికినట్లు లేదు, ఆయన అక్కడ లేరు, ఇంకెక్కడో సురక్షితంగా ఉన్నారు. బహుశా ఇంజూర్డ్ అయి ఉంటారు. ఒక రిపోర్ట్ ప్రకారం అయితే లెగ్ ఫ్రాక్చర్ అయినట్టు వింటున్నాం. ఇంకొక అమెరికన్ రిపోర్ట్ ప్రకారం అయితే మొత్తం ఫేసే డిస్ఫిగర్ అయింది అనుకుంటున్నాం. ఏదైతే ఉంది అది ఆయన కొన్ని క్షణాలు, ఎప్పుడైతే ఫిబ్రవరి 28ని ఇజ్రాయలీ విమానాలు అటాక్ చేసినాయో, ఈ 48 కమాండర్స్ కూర్చున్న కాన్ఫరెన్స్ లో కొద్ది క్షణాల ముందరే ఆయన బిల్డింగ్ బయటకు వచ్చారు. అవునట. ఆయన వైఫ్, కొడుకు, తర్వాత చెల్లెలు, బావగారు, తర్వాత వాళ్ళకున్న పిల్ల, తండ్రి, తల్లి అందరూ పోవడం జరిగింది. సో ఆ విధంగా ఆయన ఇంజూర్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నిజానికి సార్ ఇప్పుడు ముస్తబా ఖమేనీకి సంబంధించి అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయన తాలూకా వీడియో కానీ ఏమీ బయటికి ఇంతవరకు విడుదల చేయలేదు. పబ్లిక్ అపీరెన్స్ కూడా లేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము, లేకపోతే సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడడము, ఐఆర్జీసీతో ఉద్దేశించి మాట్లాడడము, ఎక్కడా పబ్లిక్ అపీరెన్స్ లేదు. దీనిపై కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. అసలు ఉన్నాడా ముస్తబా ఖమేనీ, లేకపోతే పోయాడా, చాలా సివియర్గా ఇంజూర్ అయ్యాడు అని మీరు చెప్పినట్టుగా అని కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఉన్నాడా అసలు ముస్తబా ఖమేనీ? బతికే ఉన్నాడా? ఆయన బతికే ఉన్నట్టు అనుకోవచ్చండి. ఎందుకంటే చాలా ప్రొసీజరల్ ఇష్యూస్ వస్తాయి ఒకవేళ ఎవరు లేకపోతే. ఆయన కోమాలో ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. కానీ కోమాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన బదులు ఎవరో ఒకళ్ళు అప్రిషియేట్ చేస్తారు సీనియర్ నుండి. ఓకే, బహుశా ఈ నిన్న పోయిన ఆలీ లర్జానీ ఎవరైతే ఉన్నారో ఆయన చేశారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఆయన నెంబర్ 1 కింద వ్యవహరించారు లాస్ట్ 14 to 15 days లో. లారీజానీ. అవును, లారీజానీ. ఇప్పుడు ఇతను కూడా పోయారంటే బహుశా ఇంకోళ్ళు ఎవరో అడ్వైజ్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి యుద్ధ సమయంలో ఇటువంటి డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కూడా చాలా వరకు దోహదం చేస్తుంది. ఇరాన్లో ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా ఇప్పుడు పనిచేయట్లేదు. ఈవెన్ స్మగుల్ అయిన అమెరికా నుంచి స్మగుల్ అయిన మస్క్ గారి స్టార్లింగ్స్ కూడా అన్ని క్యాప్చర్ అయిపోయాయి. చాలా సింపుల్గా క్యాప్చర్ చేశారు వాళ్ళు, చైనీస్ టెక్నాలజీ, చైనీస్ టెక్నిక్స్ వాడి. తర్వాత చైనా చాలా విపరీతంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో. తర్వాత ఆయన్ని జాగ్రత్తగా ఉంచుతున్నారు. అంటే ఇంకొక నెక్స్ట్ ఆయతుల్లాని డ్యామేజ్ కాకుండా ఆయన్ని జాగ్రత్తగా ఉంచుతున్నారు. ఓకే, అదే కౌంటర్ వార్ఫేర్లో నెటన్యాహు పోయారు, ఆయన జర్మనీకి ఎవాక్యుయేట్ అయిపోయారు, అక్కడ జర్మనీ హాస్పిటల్లో ఉన్నారు. ఇటువంటివి కూడా చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వీడియోస్ రిలీజ్ చేశారు. అయితే నెటన్యాహు గారు కూడా పోలేదు. ఆయన ఆఫీస్ మీద దాడి జరిగింది కానీ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ కూడా కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్, ఎస్పెషల్లీ న్యూక్లియర్ పవర్ ఉన్నప్పుడు దానికి సెపరేట్ కోడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ కోడ్స్ అవన్నీ చెప్పి హ్యాండ్ ఓవర్ చేయడానికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ మాత్రం ఎక్కడో దుక్కుని లీక్ అవుతుంది ఒకవేళ పోయి ఉంటే మాత్రం. ఏంటంటే ఇప్పుడు ఖోమేనీ పోయినప్పుడు కూడా, సెకండ్ ఆయతుల్లా పోయినప్పుడు కూడా ఒక రోజు తీసుకున్నా కానీ వాళ్ళు రిలీజ్ చేయాల్సి వచ్చింది ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు నేషనల్ వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పోయినప్పుడు కూడా 24 hours లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేయాల్సి వచ్చింది, అదే రిలీజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అన్ని ఇంక్లూడింగ్ అమెరికన్ ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇస్తానే ఉన్నాడు. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి పొలిటికల్ స్ట్రక్చర్ స్టేబుల్గా పెట్టుకున్నారు. ఐఆర్జీసీ స్టేబుల్ గానే ఉంది. ఐఆర్జీసీ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఉన్న బేసిక్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి పుష్కలంగానే బాగానే ఉన్నాయి.
సో UAVs దగ్గర సో నుంచి 50 మందికి పైగా 55 మందో టాప్ లీడర్స్ని తీసేసినా కూడా చంపేసినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు స్ట్రాంగ్గానే ముందుకెళ్తున్నారంటే ఈ వార్కి ప్రిపేర్డ్గా సర్వసన్నద్ధంగా ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ముందర నుంచి వార్ గేమింగ్ చేసుకున్నారు. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి దీన్ని ప్రొలాంగ్ చేయడానికి. అయితే మాత్రం ఇరాన్ దగ్గర కేవలం మిసైల్ పవర్, UAV పవర్ ప్లస్ రిజాల్వ్ అంటే ఏంటంటే ఓల్డ్ సివిలైజేషన్ ఇది. మనకి ఇండియాకి ఎంత చరిత్ర ఉందో వాళ్ళకి అంత చరిత్ర ఉంది. మహాభారతంలో కూడా కాంబోజ హయాలు అన్న పదం వాడారు. కాంబోజ హయాలు అంటే ఇరాన్ నుంచి వచ్చిన హార్సెస్. ఓకే ఓకే ఇవన్నీ ఆ తర్వాత అందులో కూడా ఫుల్ డీటెయిల్లో నేను వెళ్ళలేదు, కానీ చాలా డీటెయిల్స్ చూస్తే ఇరాన్ సైడ్ నుంచి కూడా చాలా హెల్ప్ వచ్చినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే కాందహార్ అనేది ఇరాన్కి చాలా దగ్గరలో ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. అలాగే బలూచిస్ 40% ఇరాన్లో ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు బలూచిస్తాన్ అంటారు దాన్ని. ఇరాన్లో కూడా ఒక బలూచిస్తాన్ ఉంది. మన ఇండియాలో పంజాబ్ ఎలాగుంది, పాకిస్తాన్లో పంజాబ్ ఎలాగ ఉందో అలాగే పాకిస్తాన్లో పెద్ద బలూచిస్తాన్, అక్కడ చిన్న బలూచిస్తాన్ ఉంది. ఓకే సో ఇదంతా నడుస్తుండగా వాళ్ళు పటిష్టం చేస్తున్నారు. మేము ఓడిపోము అది. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రాటజీ వాడుతున్నారు. హౌతీస్ను ఇప్పుడు వరకు వాడలేదు వాళ్ళు. హౌతీస్ ఎప్పుడైతే వాడడం మొదలు పెట్టారో మీకు సూయజ్ కెనాల్ మూసిపోతుంది. హౌతీస్ మాత్రమేనా లేకపోతే హిజ్బుల్లా, హమాస్ వీళ్ళు కూడా ఏమంత పెద్ద? హిజ్బుల్లా కొంతవరకు ఫైరింగ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద, ఓకే నో డౌట్. వాళ్ళ సైడ్ నుంచి కూడా దాదాపు 1800 మంది 2000 మంది క్యాజువాలిటీస్ అయిపోయినాయి. ఈ రోజు కూడా ఇప్పుడే కొన్ని బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ కూడా చాలా మంది చిన్నపిల్లలు పోయారని కూడా, కొలాటరల్ డ్యామేజ్ కూడా విపరీతంగా ఉందని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. అందులో డౌట్ ఏం లేదు. అలాగే హమాస్ మీద కూడా ఎయిర్ స్ట్రాఫింగ్ చేస్తున్నారు. స్ట్రాఫింగ్ అంటే వరుసగా ఒక కొంత ఏరియా అంటే కొన్ని కిలోమీటర్ బై కిలోమీటర్ అంటే లేకపోతే 2 కిలోమీటర్లు బై 2 కిలోమీటర్స్ ఆ స్పేర్ చూసి దానిలో మొత్తానికి బాంబులు వదిలేస్తారు. దాన్ని స్ట్రాఫింగ్ అంటారు. అంటే ఏరియా బాంబు ఉంటాయి. అది దానికి వాళ్ళ ఇజ్రాయెల్కి ఎక్స్క్యూజ్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు క్లస్టర్ బాంబ్స్ వదలడం మొదలు పెట్టారు. ఇందాక మనం అనుకున్న సెకండ్ స్టేజ్ అప్పర్ అట్మాస్ఫియర్ నుంచి కిందకి భూమి మీదకి వస్తున్నప్పుడు అది ఏం చేస్తుందంటే 24 బాంబులు వదిలేస్తుంది. దాన్ని క్లస్టర్ బాంబ్స్ అంటారు. అంటే ఒక గుంపు కింద మామూలుగా బాంబులు వదిలేస్తుంది. మనకి తారాజోవా వదిలినప్పుడు గాల్లో ఆ స్టార్స్ ఒక పేలినట్టు వస్తుంది ఒక ఏరియాలో, ఒక సర్కిల్లో. అలాగే క్లస్టర్ బాంబ్స్ వదిలేస్తుంది. సో ఒక అన్నిటినీ ఆ బాంబ్స్ అన్నిటినీ సైమల్టేనియస్ గా టార్గెట్ చేయడం ఐరన్ డోమ్ కాదు, థర్డ్ కూడా సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. కొంతవరకు పెనట్రేషన్. అందుకనే ఇజ్రాయెల్లో ఈ రోజు కూడా 2 చనిపోవడం జరిగింది. అక్కడ కూడా అటాక్స్ జరుగుతున్నాయి. జెరూసలేం ఏదైతే మొత్తం మూసేశారు, ఇటు ఇస్లాంకి కానీ, ఇటు క్రిస్టియన్స్కి కానీ, ఇటు జ్యూస్కి కానీ, ఆ 3 వెయిలింగ్ వాల్ కానివ్వండి, సెపల్కర్ కానివ్వండి, తర్వాత వీళ్ళకున్న మసీద్ కానివ్వండి, ఎవరిని పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ ఏరియాలో. సో అందుకనే ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఇంకా ధీటుగా అగ్రరాజ్యాన్ని సవాల్ చేస్తోంది, ఇజ్రాయెల్ని కూడా సవాల్ చేస్తోంది. వీళ్ళకి డ్యామేజ్ జరుగుతున్నా కూడా అవతల పక్షానికి కూడా, శత్రువుకు కూడా అంతే స్థాయిలో నష్టాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్లస్టర్ బాంబ్స్ కానీ, ఈ డాన్సింగ్ మిసైల్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలనేటువంటిది. మేబీ మీరు చెప్పిన దాన్ని బట్టి మరికొన్ని రోజులు, మేబీ నెల రోజులు ఉంటుందా, ఎంత ఉంటుందా అనేది మనం ప్రస్తుతానికైతే ప్రిడిక్ట్ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఎనీహో, థ్యాంక్ యూ రావు గారు. నమస్తే. మొత్తానికైతే అగ్రరాజ్యాన్ని గడగడలాడిస్తోంది ఇరాన్. ఇంత ప్రాణ నష్టం జరిగినా, ఇంతమంది టాప్ లీడర్లు చనిపోయినా ఇప్పటికీ కూడా మేము యుద్ధాన్ని కొనసాగిస్తామని అంటుంది తప్పితే తల వంచడానికి ఇరాన్ ఈ రోజున సిద్ధంగా లేదు. ఓడిపోయినా కూడా మేము శత్రువుని ఎంత నష్టం చేయాలో అంత నష్టాన్ని చేకూర్చిన తర్వాత అప్పుడు తల వంచుతామేమో అనేటువంటి ధోరణిలో ఈ రోజున అమెరికా యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నప్పటికీ కూడా ఇరాన్ మాత్రం మేము యుద్ధాన్ని ముగించాలని అనుకోవడం లేదు. మాకు కావాల్సినప్పుడు మాత్రమే మాకు నచ్చిన విధంగా యుద్ధాన్ని ముగిస్తామని చెప్పి ఇరాన్ ఛాలెంజ్ విసురుతోంది ఈ రోజున ఇజ్రాయెల్కి, అమెరికాకి. చూడాలి మరి ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది. ఈ ఎపిసోడ్పై మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను.
జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.